శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈశాన సర్వవిద్యానామీశ్వర సర్వభూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. జగతం పితరం వందే పార్వతే పరమేశ్వరం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈ రోజున జరిగేటువంటి స్థితిగతులు అనుసరించుకుని జాతకంలో ఏ విధమైనటువంటి ప్రభావాలు జరుగుతున్నాయి, ఏ విధమైనటువంటి శాంతులు చేసుకుంటే మనం అభివృద్ధి చెందుతాము, ఆర్థికంగా నిలబడాలి అంటే గనక ఏమి ఆచరించాలి, అదేవిధంగా ఆరోగ్యపరంగా మన స్థితిగతులు మారాలి అని అనుకుంటే గనక నవగ్రహాల యొక్క సంచారణ ఏ విధంగా ఉండాలి, వాటిలో ఉచ్చస్థానం ఏ విధంగా మారినా లేదా కొన్ని గ్రహాల కలయిక వల్ల జీవితాల్లో అద్భుతాలు అనేటువంటి చోటు చేసుకోవడము, అదేవిధంగా కొన్ని ప్రమాదాలు అనేటువంటి జరగడం జరుగుతాయి. ఇటువంటి విషయాల్ని మనం తెలుసుకుని పరిహారాలను తెలుసుకుని వాటి గండాల నుంచి పక్కకు తోలడం, వచ్చేటువంటి అవకాశాన్ని చేదిక్కించుకోవడం వంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందుతూ అనుకున్న ప్రతి కార్యక్రమం దిగ్విజయమయ్యేలాగా మార్చుకోవడానికి హిందూ ధర్మయుక్తంలో తెలిసినటువంటి ఒకే ఒక్క ఆయుధము పంచాంగము. ఈ పంచాంగంలో వివరించినట్టుగా 9 గ్రహాలు ఏ స్థితిని మారుతూ ఉంటాయో ఆ స్థితులను నా జ్ఞానాన్ని ఉపయోగించి మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇందులో మొట్టమొదటిగా ఈ నెల ఇప్పుడు ప్రారంభం చేసుకుని వచ్చేటువంటి 23వ తారీఖు వరకు కూడా జరిగేటువంటి కొన్ని మార్పులు, అంటే బుధగ్రహం ఆలోచన యుక్తానికి సంబంధించిన వాడు, గురుగ్రహం శుభాలకు సూచన కలిగించేటువంటి వాడు, దేవతామూర్తుల యొక్క పిల్లలకి విద్యాభ్యాసం నేర్పేటువంటి వాడు గురువు. అటువంటి గురుగ్రహము ఈ బుధుడితోటి కలయిక జరగడము, అది 23వ తారీఖు వరకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయి ద్వాదశ రాశుల వారికి అనేది ఇప్పుడు తెలియజేయడం జరుగుతోంది. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈశాన సర్వవిద్యానామీశ్వర సర్వభూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. జగతం పితరం వందే పార్వతే పరమేశ్వరం. హరి ఓం. మన యొక్క స్థితిగతులు, మన యొక్క ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం యొక్క పరిస్థితి, అవకాశాలు ఏ విధంగా అందిపుచ్చుకోవాలి, ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి, అదేవిధంగా ఎప్పుడు ఏ వ్యవస్థలో మనం పెట్టుబడులు పెడితే ఎంత మంచి జరుగుతుంది, ఎవరిని నమ్మచ్చు, ఎవరిని నమ్మకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాలన్నిటినీ కూడా నవనాయకుల యొక్క అనుగ్రహాలతో ప్రారంభమవుతూ ఉంటాయి. ఇందులో ఒక్కొక్క గ్రహము కూడా తను సంచరించేటువంటి దిశను బట్టి, తాను ఉన్నటువంటి స్థానాన్ని బట్టి, రాసులు మారేటువంటి విధానాలను బట్టి చక్కగా మన యొక్క జాతకంలో మార్పులు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఏ రాశిలో ఏ రాశితో మిళితమవుతోంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా ఏమిటంటే రేపటి 12వ తారీఖు నుంచి కూడా 23 వరకు బుధగ్రహము గురుడితో మిళితమవడం, అయితే 18వ తారీఖు తర్వాత నుంచి బుధుడు, గురుడు, రవి ముగ్గురు కలయిక జరగడం అనేది జరుగుతుంది. ముందుగా గురుడు రాక్షసుల యొక్క పిల్లలకు విద్యాభ్యాసం నేర్పేటువంటి గ్రహం. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటుంటారు. గురువు ఎంత ప్రాధాన్యం అంటే మన యొక్క స్థితిని మార్చేటువంటి స్థాయి ఈ గురుగ్రహానికి ఉంటుంది. అంత విశిష్టమైన గురుడు ఆలోచనకి మూలమైనటువంటి బుధగ్రహంతో కలయిక అనేటువంటి జరుగుతూ ఈ నెల 23 వరకు కూడా జరిగేటువంటి ఫలితాలు ఏమిటి, ద్వాదశ రాశుల వారికి ఈ గురుడు బుధుడు మిళితంలో ఉండడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు కానీ, ఏ విధంగా ఆర్థికంగా నిలబడడం అనేటువంటి జరుగుతాయి అనే విషయాన్ని కూలంకషంగా
మనం తెలుసుకుంటాం. ఇందులో ఏ వ్యవస్థలన్నా సరే దైవానుగ్రహ ప్రకారంగా పంచాంగకర్త వ్యవస్థ పరంగా భగవంతుడు నాకు కలగజేసిన మేధాశక్తిని ఉపయోగించుకుని మాత్రమే ఈ పంచాంగం అనేటువంటిది ఈ నెల 23 వరకు గురుడు బుధుడు యొక్క కలయికతో జరిగేటువంటి అద్భుత ఫలితాలు, అనర్థాలు ఇవి మీకు తెలియజేయడానికి జరుగుతుంటుంది. దీని తదనంతరం ఎపిసోడ్లో మీకు బుధుడు, గురుడు, అదేవిధంగా రవి ఈ 3 స్థానాలు కలయిక అనేటువంటిది వచ్చే నెల అంటే జూలై 26 వరకు ఈ ముగ్గురు జలచరరాశుల్లో స్థిరత్వంగా ఉంటారు. అప్పుడు జరిగేటువంటి ఫలితాలు ఏమనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ముందుగా గురుడు బుధుడు కలయిక ఏ విధంగా ఉంటుంది ద్వాదశ రాశుల వారికి అనేది తెలుసుకుందాం. తదుపరి సింహరాశి వారు. సింహరాశి వారికి బుధుడు గురుడు కలయిక అనేటువంటిది కాస్త ఇబ్బందిదాయకమైనటువంటి అవకాశాలు అవుతాయి. అమ్మయ్యా పని అయిపోయింది, మనకి ఇంకా రేపో ఎల్లుండో ధనం పడిపోతోంది అని అనుకున్నది ఆగేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడతాయి. అంతేకాకుండా ఎప్పటి నుంచో మూవ్ అవని ఫైల్స్ కూడా అలాగే ఉండిపోవడము 26 తారీఖు వరకు చికాకు రావడం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఇందులో చెప్పదగ్గ సూచన ఏంటంటే ఈ ఫైల్స్ ఏవైతే మూవ్ అవ్వాలో ఏదైతే మీ పని అవ్వాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఒక కొత్త వ్యక్తి మీ యొక్క సమస్యల్లోకి దూరేటువంటి అవకాశం 19వ తారీఖు నుంచి 26 మధ్యలో జరుగుతుంది. అంటే ఏదైతే గొడవలు జరుగుతున్నాయో అందులోకి కొత్త వ్యక్తి ప్రవేశించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇక ఎవరైతే విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారో వారికి నష్టమే కలిగేటువంటి ఏర్పాటే కలుగుతుంది. అంతేకాకుండా సింహరాశి వారికి గురుడు నీచస్థానయుక్తంతో శుక్రుని చూస్తున్నాడు. దీనివల్ల సింహరాశి వారికి కాస్త ఇబ్బందిదాయకంగా శరీరంలో మోచిప్పలు కానీ లేదా కిడ్నీలకు సంబంధించిన విషయాల్లో కానీ ఇబ్బందులు చేసేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. విద్యార్థులు మీ రంగాల్లో ఏదైతే నేను నిలబడదాం అనుకుంటున్నానో దాంట్లో మీరు ప్రవేశిస్తారు, కానీ నేను ఎంచుకున్న రంగం కరెక్టా కాదా అనే డైనమా అనేటువంటిది మీకు ఏర్పడుతుంటుంది. అంతేకాకుండా ఎవరైతే సంతానవతులు ఉన్నారో వారు పుత్రికా సంతానానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వివాహం అవ్వాలి అనుకున్న ఎవరైతే చూస్తున్నారో వారికి ఈ నెల కూడా నిరాశ ఏర్పడుతోంది. అంతేకాకుండా ఎవరైతే పంటలు దిగుబడి కోసం చూస్తున్నారో మంచి ఆ పంటకి గిట్టుబాటు రావడం, మంచి ధరకు వెళ్ళడం, మీ యొక్క కష్టం తీరడం అనేది రైతులు కానీ రియల్ ఎస్టేట్ కానీ భూ సంబంధితమైనటువంటి వ్యాపారస్తులు ఎవరికైనా సరే మంచి ఫలితాలు అనేటువంటివి 20వ తారీఖు నుంచి 26 వరకు లభిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో మీ మాట అదే విధంగా కొనసాగుతూ ఉంటుంది. అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఏర్పడదు. దీంతో పాటుగా మీరు అవమానపడేటువంటి అవకాశమే కనబడుతోంది. ఇందులో సింహరాశి వారికి ఉన్నతంగా చెప్పుకోవాలి అంటే కనుక ఈ స్థితి నాది కాదు, నేను ఇలా ఉండేవాడిని కాదు అని మీలో మీరు రియలైజ్ అయ్యేటువంటి అవకాశం 22 నుంచి 26వ తారీఖు వరకు నడుస్తుంది. బుధుడు నీచయుక్తంలో నుంచే మీ యొక్క చంద్రదశను చూస్తూ ఉండడం వల్ల ముఖ ఛందస్సు అంటే ముఖంలో తేజస్సు కొంచెం తగ్గడం, దేని మీద కూడా కాన్సన్ట్రేషన్ అనేది లేకుండా జరగడం ఏర్పడుతుంటుంది. ఇక ఎవరి దగ్గరైతే మనం ధనం తీసుకున్నామో వారు ధనం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం, మనం ఎవరికైతే ధనం ఇవ్వాలనుకున్నామో అది ఇచ్చేయడం, సకాలంలో ఇవ్వడం, ఈ మాట నిలబెట్టుకోవడం అనేటువంటిది సింహరాశి వరకు జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఉన్నతంగా సింహరాశి వారికి విదేశాలకి వెళ్ళేటువంటి అవకాశం ఎవరైతే చూస్తున్నారో వారు కొత్త వ్యక్తి పరిచయం వల్ల విదేశాలకు వెళ్ళేటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచన అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇక సింహరాశి వారికి అద్భుతంగా వివాహం కావాలనుకుంటున్న వారికి సంబంధించిన వ్యవస్థ అనేది నడవడం, వివాహం జరగడం అనేటువంటి రెండు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా సింహరాశి వారు కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మీకు మోచిప్పలకు కానీ కిడ్నీలకు సంబంధించి కానీ ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉండడం వల్ల కాస్త జాగ్రత్తగా డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండి మీరు ఆ యొక్క విషయాలు తెలుసుకోవడం చాలా ఉత్తమమైన ఫలితంగా చెప్పడం జరుగుతుంది.